ఆదిలాబాద్ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మే, జూన్ నెలలో ఎండలు మరింతగా ఎక్కువ అవకాశం ఉందని, పరిస్థితి తలుచుకుంటే భయంగా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జనం బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. బయట పనులు చేసుకునే వారికి వడదెబ్బ తగిలే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. విపరీతమైన ఎండలు ఉన్నాయి సార్. 40 నుంచి 44 డిగ్రీలు అంటున్నారు. కాకపోతే పొద్దున లేవాలంటే కూడా మాకు చాలా భయం వేస్తుంది. స్కూళ్ళకి కానివ్వండి, పిల్లలకి ఎటైనా ఒక పూట బడులు ఉన్నాయి. ఈ ఎండ తీవ్రతంగానే అధికారులు కూడా సూచించారు. మరి ఇప్పుడు డాక్టర్లు కూడా ఏమంటున్నారంటే అవసరం ఉంటేనే వెళ్ళండి, అనవసరంగా బయటకు వెళ్ళకండి. వడదెబ్బలు, వడగాలులు, వేడి గాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్లో అన్నీ ఎక్కువే. ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్ కూడా ఎక్కువే. వర్షాకాలం వస్తే వర్షాలు కూడా ఎక్కువే. కాకపోతే జూన్ వచ్చేదాకా మేము ఎట్లా బగబగ ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాము. బయటకు వెళ్ళాలన్నా చుట్టుకొని ఏదైతే మేము ఎప్పుడైతే పట్కా చుట్టుకున్నామో, లేదా క్యాప్స్ కానివ్వండి, ఎట్లాంటి ఏదైనా ఒక దస్తీలు, రుమాలు కానీ చుట్టుకొని పోతేనే కొంచెమన్నా ఉపశమనం లభిస్తున్నది. కాకపోతే చాలా వేడి గాలులు ఉన్నాయి. వేడి ఎండలు కూడా ముదిరిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మార్చిలోనే ఇప్పుడు ఎంత వేడి ఉంటే మరి వచ్చే నెలలో కూడా ఎంత విపరీతంగా ఎండలు ఉంటాయని అంటే మాకు భయం వేస్తున్నది. బయటకు వెళ్ళాలన్నా తొందరగానే పని ముగించుకొని బయటకు ఇంటికి చేరుకునేటటువంటి చేస్తున్నారు. డాక్టర్లు కూడా సూచిస్తున్నారు ఏమిటంటే వాళ్ళు ఎంత తక్కువ తిరిగితే అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలని ప్రికాషన్స్ ఇస్తున్నారు. అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టుకొని చలివేంద్రాలు బస్ స్టాప్లలో కానివ్వండి, బస్ స్టేషన్లలో కానివ్వండి, ఎక్కడైనా కానీ మాకు ప్రజలకు కొంచెం సౌకర్యంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్. ఆదిలాబాద్